ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 28ను పరిశీలిద్దాం. సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధభూమిలో జరుగుతున్న దృశ్యాన్ని వివరిస్తున్నాడు. అర్జునుడి కోరిక మీద శ్రీకృష్ణుడు రథాన్ని 2 సైన్యాల మధ్యలో నిలబెట్టాడు. అప్పుడు అర్జునుడు అటువైపు ఇటువైపు ఉన్న యోధులను చూశాడు. వాళ్లంతా ఎవరో పరాయివాళ్లు కాదు, వాళ్లంతా తన సొంతవాళ్లే, తన బంధువులే. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: ఓ కృష్ణా, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న నా సొంతవారిని, నా బంధువులను ఇక్కడ చూస్తున్నాను అని తన వేదనను మొదలుపెట్టాడు. ఇక్కడ స్వజనం అంటే నా వాళ్ళు అనే పదం చాలా ముఖ్యం. అంతవరకు శత్రువులుగా భావించిన వారే ఇప్పుడు తన తాతలు, గురువులు, మేనమామలు, సోదరులుగా కనిపిస్తున్నారు. ఈ ఒక్క మాటలోనే అర్జునుడి మనసులో మొదలైన తీవ్రమైన సంఘర్షణ మనకు స్పష్టంగా తెలుస్తుంది. మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. మన ఆత్మీయులతోనే విభేదాలు వచ్చినప్పుడు కర్తవ్యానికి, ప్రేమకు మధ్య మనసు నలిగిపోతుంది. అర్జునుడి పరిస్థితి కూడా సరిగ్గా అదే. వారంతా యుద్ధానికి ఉత్సాహంగా ఉన్నా అర్జునుడిలో మాత్రం చెప్పలేని విషాదం, జాలి మొదలయ్యాయి. తన వాళ్లను తానే ఎలా చంపాలి అనే ఆలోచన అతనిని తీవ్రంగా కలచివేసింది. ఇక్కడే అర్జునుడి విషాదయోగం ప్రారంభమవుతుంది. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. నావాళ్లు అనే మమకారం మన కర్తవ్యాన్ని చూడకుండా అడ్డుకుంటుంది. ధర్మానికి, బంధుప్రీతికి మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు మనకు సరైన దారి చూపించడానికి ఒక గురువు, ఒక మార్గదర్శి అవసరం. సరిగ్గా అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉన్నట్లు ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.